రైతు బంధు రాలే రాలే మాకు ఇప్పుడు 4000 ఇస్తాడు అన్నాడు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు గవ్వే 2000 ఏది రాలే ఈ దేవుడు అయ్యండి కేసీఆర్ మాకు దేవుడు ఈ రేవంత్ గారు ఆయన పెళ్ళని అనుకుంటారు రాదు కానీ వాడు మంచోడు కాదు వాళ్ళతో మాకు పని నట్టలేదు ఇంకా బస్సులకు కిరాయి లేకు చేస్తారా వాడు బస్సులు ఆడవాళ్ళు లెక్క పెడతాం మొగోళ్ళ కింద కూర్చొని పెడతాం వీడు మనిషి కాదులా చెప్పండి అట్లా చేస్తారా వాడు ఇప్పుడు కేసీఆర్ లేదు వాడు లేదు కేసీఆర్ చేస్తాం మేము ఎప్పుడు అంతా ఆయననే ఇంకోటి ఏలేవు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మంచిగా ఉండేనే కేసీఆర్ మాకు అన్ని సౌకర్యాలు అయినాయి అన్ని అవకాశాలు మంచిగా బియ్యం వచ్చేది ఇవి వచ్చి బియ్యం కూడా చక్కగా వస్తాడు వాడు వస్తుంది సన్న బియ్యం అన్నాడు దొడ్డు బియ్యం ఇస్తాడు వాడు దొడ్డు బియ్యమే అవి కూడా నెల తప్పించినాయి వాడు ఇచ్చేటోడు కూడా ఈ ఒక నెల లేకపోతే 2 నెలల కథమే వాడు బియ్యమే ఇయ్యాడు వాడు వాడు డీలర్ గారు కూడా ఏం చక్కగా నడుతుంది వేస్ట్ కాసి ఏం వేస్ట్ కాదు కరాటే ఎప్పుడు ఇస్తారా ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పాపం దేవుడు కానీ 24 గంటలు ఇచ్చాడు పర్వాలేదు ఇప్పుడు వస్తలేదు 24 గంటలు అక్కడ మధ్యాహ్నం మీద విక్కరే పోతాడే తెల్లారి విక్కరే పోతాయి గడికి వస్తలే లేదు అది సరిగా వస్తుంది ఆయన రైతులు ఇబ్బంది అవుతాయి రైతు బంధు రాలేదంటున్నాడు పెట్టుబడి ఆడ నుంచి తెచ్చినావు పెట్టుబడి ఎక్కడదండి పెట్టుబడి కూలి చేస్తేనే వస్తారా మేము మాకు పెట్టుబడి లేదు ఏమి లేదు చక్కగా చేస్తారా మేము కూలి చేస్తేనే కూలి చేస్తే ఆ రైతుకు కూడా పాపం వాడు పొవ్వాకులు వెళ్ళిపోతారు వరిలు వెళ్ళిపోతారు కౌలుకి భూమి చేసినావా నేను చేయదలుచుకోలేక ఇల్లు చేసే కథలకు మరి కూలీ రైతులకు కూడా 2500 రూపాయలు 12,000 ఇస్తాడు ఏడాదికి వచ్చినాయి మరి ఏడాది అయిపోయింది కదా ఒక్క పైస రాలేదు సార్ రేవంత్ కోపం వస్తుంది కానీ ఒక్క పైస రాలే వాడు ఇయ్యాడు కూడా మనకు అక్కర్లేదు ఆ కేసీఆర్ కేటీఆర్ చల్లగూడాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతే రాజుగా బతికిండా మంచిగా బతికలమయ్యా మంచిగా కూలీలు బతికారు రైతులు బతికారు కరెంట్ ఎప్పటికీ 24 గంటలు మరి కేసీఆర్ ఉన్నప్పుడే రైతులు ఆగమేలని చెప్తాను రేవంత్ రెడ్డి చెప్తాడయ్యా వాడు చెప్తా మాట్లాడకుండా ఇవాళ ఎత్తారా రేపు 4000 ఇస్తారు రేపు వచ్చా 25 ఉన్నాయి కదా గ్యాస్ పైకి రేపు వస్తారే కష్టం నమ్మ అంత ఒక్క వాడు మన కేసీఆర్కి మొక్కాలి కష్టం ఇప్పుడు స్థానిక ఎన్నికలు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు వస్తున్నాయి ఎలక్షన్లు ఎవరికి వేస్తానా ఓటిగా కేసీఆర్కే పక్క కాకపోతే వాడికి వాడే పడేలాకయ్యా నేను 80 ఏళ్ళకు ఉన్నా ఇప్పుడు 60 కాదు 30 కాదు నేను ఉన్నది ఇందులోకే వెళ్ళప్పుడు నేను ఎప్పుడు వీళ్ళకి నేను అయ్యా నన్ను బతికిస్తుండే వాళ్ళు కేసీఆర్ మమ్మల్ని తాగిండయా గీవిడే తాతాడే అనేటోడు అంటుండగా కేసీఆర్ని తెలంగాణలో చూడకుండా జాడ లేకుండా చేస్తా పరిగెత్తిస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన పెన్నాన్ని చక్కగా దాదుకుని సరిపోతుంది ఆయన పెన్నాన్ని చక్కగా దాదుకోమను మనవల కూడా వాడి పెన్నాన్ని చక్కగా దాదుకోమని బతుకోమను మనవల వాడని పోయి వాడేవాడు వాడు వాడు ఎడ్డోడు కాపుకు నేనర్ లేదు కంటి కట్టకు సమర్ లేదు కాపుకి చెల్ వాడేవాడు ఆడోళ్ళను బస్తిక రేగుటెక్కమన్నాడు మరి వాడు పెన్నాలు ఎక్కడలేడు కానీ వీళ్ళు సిగ చదువుకుంటారే ఆడోళ్ళు ఇక మేము పోయి కూర్చుంటా లేదంటారు మమ్మల్ని ఆడోళ్ళు అదే పైసలు 7 దిగు అన్నా అదే దిగుతుంది వీడు రెడ్డి చేయబట్టి ఇప్పటి మళ్ళీ నెలకాలిసి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆగమైంది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆగమవుతుంది వాడేం మనిషి వాడు ఏం చెప్తారు చెప్పు వాడు రమ్మని ఇప్పుడు ఏమని ఇప్పుడు ఇవ్వను పెన్షన్ 2000 వస్తుంది 2000 వస్తుందా 4000 ఇస్తలేడా ఇస్తలేడు వాడు అయ్యో ఇస్తలేడు భూమి పైసలు రాలే గ్యాస్ పైసలు రాలే అయ్యా ఏమొత్తలేవు ఇల్లు లేదు ఇడిపి లేదు మా పావులల్లో పంటన్నా రాత్రి ఇచ్చినట్టుగా భూమి పైసలు ఎవడాడు ఇచ్చినాడు మాకు నాకు కలితే నేను అడగనే అడుగుదు ఆ బస్సు 20 రూపాయలు మాకేమొద్దు పైసలు మళ్ళీ పెట్టమను పోని 20 రాని 20 ఇబ్బంది పడతా సిగలు ఊసిపోతున్నాయి ఆడోళ్ళవి మగోళ్ళక పైసలట ఆడోళ్ళకే పైసలు లేవట ఏందన్నట్టు నాకు 4000 నెలలు ఇప్పుడు ఇస్తేనే సరే ఉండదు దేవేందర్ రెడ్డి గీవేందర్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఎవరు తల్లి కేశవరే ఇచ్చాడు పైసలు ఇప్పుడు ఆడాది భూమి పైసలు రాక పైసలు పెట్టి పట్ట చేసుకున్న 1 రూపాయి వస్తలేదు ఆయన ఉన్నప్పుడు వచ్చేది వచ్చింది టైం 2000 వస్తలేవు బిడ్డ వస్తలేవు ఇప్పుడు ఆడాది ఏమి లేదు ఏమి లేదు బిడ్డ మాకు ఇంట్లో గిట్టనే ఉన్నది ఉన్నోనికి ఇల్లు అట లేని వాళ్ళకి ఇయ్యడట నీకు రాలేదా ఇల్లు నాకు రాలే
గ్రామ సభల్లో మొన్న నా పేరు వచ్చింది ఏం చేస్తారో లంచాల కొట్టోళ్ళు ఇప్పగొడ పొల్లు గ్యాస్ పైసలు వస్తున్నాయి తల్లి వస్తలేవు గ్యాస్ పైసలు కూడా వస్తాయి 2500 ఏవి వస్తలేవు ఒక 2000 వస్తున్నాయి ఇంక ఇయ్యలే ఇప్పుడు ఎత్తి రేవంత్ రెడ్డి ₹1 కోటి ఇచ్చినట్టు ఏం చేసినావు ఓ అయినా నాకు కిందకి ఇచ్చిండు అమ్మ ఇచ్చిన చెప్పుకుంటాను కదా ఎవరో ఓ ఎందరెడ్డి చెప్పినాడు మొక్క ఉడకబెట్టి జాడిస్తూ నాకు కనపడితే అంతే